శృతి అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటుంది. మేడం, ఏదోటి చేయండి మేడం, ఆ సిద్ధార్థ్ మాత్రం కంపెనీకి ఎండి అవ్వకూడదు అని అంటూ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు కూర్చోవడానికి అదేమన్నా షోరూంలో కూర్చో అనుకుంటున్నారా? అది దుగ్గిరాలి ఇంటి పరువు. అంత తేలిగ్గా నేను ఆ సిద్ధార్థని ఎందుకు కూర్చోబెడతాను అని అంటూ ఉంటుంది కావ్య. తర్వాత కావ్యకి యామిని అయితే ఫోన్ చేస్తుంది. మీటింగ్ అయిపోయిందా కావ్య అని అడుగుతూ ఉంటుంది. ఏంటి మీటింగ్ గురించి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? అసలు ఆ సిద్ధార్థని అక్కడికి పంపించింది నేనే. ఇది నీకు రెండో బహుమతి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది యామిని అయితే. చూసావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? నిన్ను ఎవరు రక్షిస్తారో? ఎవ్వరూ రక్షించరు. ఇప్పుడు కంపెనీ ఎండి సీటు ఆ సిద్ధార్థకి వెళ్ళిపోతుంది. కుటుంబంలో నీ విలువ తగ్గిపోతుంది. అలాగని నువ్వు రాజుకి నిజం చెప్పేస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ కూడా చేశావు. అలాంటి సాహసం నువ్వు చేయవని నాకు తెలుసు. చూసావు కదా మరి, ఇప్పుడు ఏం చేస్తావో, ఎలాగా నీ కంపెనీని రక్షించుకుంటావో రక్షించుకో అని అంటూ ఉంటుంది యామిని. నా కంపెనీని ఎలా రక్షించుకుంటానో నువ్వే చూద్దువుగాని కదా. ఇంత కూడా నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అది కూడా ఈ ఎండి సీట్లో సిద్ధాంత్ లాంటి నీచుణ్ణి నేను కూర్చోబెట్టను. నేను ఏం చేస్తానో చివరికి ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది కావ్య. తర్వాత కావ్య రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటే రాజ్ అక్కడికైతే వస్తాడు. ఏంటి, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి, ఇంపార్టెంట్ విషయం చెప్పాలని రమ్మన్నారు, ఏంటా విషయం అని రాజ్ అయితే సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడే కావ్య రాజు వంక అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు కావ్య రాజుకి ఏం చెప్తుంది, కంపెనీని ఎలా కాపాడుతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. ప్రతిరోజు కూడా ఇలాంటి వీడియోస్ మీకెన్నో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.